గల్లీ లీడర్ అయ్యాను. సో వాట్ ఎవర్ ఇవాళ నేను ఏమంటున్నంటే నా ఇంటికి నిన్న మా విజయానంద రెడ్డి మీద దాడి చేశారు, మొన్న మా శేఖర్ రెడ్డి ఎక్సర్స్ మీద దాడి చేశారు. నిన్న ఒక రిలీజ్ చేస్తాడు, వాటి డబ్బులు తీసుకోబోతుంటే ఆ డబ్బులు నాయా అని చెప్పమని పోలీసులతో బాగా ప్రెషర్ చేసి కొట్టినా కూడా వాడు వాస్తవం నిజం ఉంటుంది కాబట్టి ఆ డబ్బులకు సంబంధం లేదు కాబట్టి వాడు నిజమే అవి డబ్బులు ఆ డబ్బులకు సంబంధం లేదు ప్రతాప్ అన్నకని మరి చెప్పడంతో ఏసీపీ గారు కూడా యాక్సిడెంట్ ట్రై చేసి ఊరుకున్నారు. ఇవాళ ఇస్తున్న పరిస్థితులలో గట్టిగా నేను ఇంట్లో ఉన్నా, పోలీసులు పెట్రోల్ తీసుకున్న ఇంటికి వచ్చి నిన్ననే చెప్పినాను నాకు ప్రాణహాని ఉంది, కేసీఆర్ తో హరీష్ రావు ప్రాణాన్ని చంపేస్తారు, నన్ను ఉంచదలుచుకోలేదు వాళ్ళు, ఎందుకంటే నన్ను ఉంచదలుచుకోలేదు చంపుతారు, వాళ్ళు చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే మీడియా ముందు నేను చెప్పిన నా ప్రాణాన్ని కాపాడేది మీడియా ఒక్కటే, నన్ను మీడియానే కాపాడాలని చెప్పేసి నేను మీడియా ముందు గజ్జల్లో చెప్పిన. నిన్న కూడా నా మీద పోలీసులు దురుస్తుగా ప్రవర్తించడం నేను నిన్న స్టెయిన్ అయి పడిపోయినా దాదాపు 1-2 hours తర్వాత ఎక్కించిన తర్వాత దాదాపు 190 BP రేస్ అయింది. నిన్ననే నా మీద 190 BP రేస్ అయింది పడిపోయిన కాలంలో ఇవ్వాలని మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చి నేను ఇంట్లో ఉండ చూసి నా ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ తీసుకుని వచ్చి దాన్ని పెట్రోల్ చల్లిండ్రు. అంటు పెట్టే ప్రయత్నంలో మా వాళ్ళందరూ వచ్చి మీద పడేసరికి లొల్లి పెట్టేసరికి మా వాడు వీడియో తీసుకునేసరికి ఆగిపోయిండ్రు. పోలీసులను చంపాలని ఇంటికి వచ్చేసారు. హరీష్ రావు దీనిలో కుట్ర వేస్తున్నాడు పెద్ద ఎత్తున, ఎందుకంటే అక్కడ గెలిచే ప్రయత్నం చేస్తుంది. నన్ను చంపేస్తే ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోతే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు, నన్ను నిలబెట్టి చంపేసి ఎలక్షన్ ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ రావు. సర్చ్ వారెంట్ లేదు, ఎవరు కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్తలేరు, కంప్లైంట్ లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇస్తలేరు. మరి ఎలక్షన్ కమిషన్ కి నేను ఇవాళ 11 గంటలకి నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చిన జరుగుతున్నటువంటి విధానం. ఇలా పోలీస్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ కుక్క తయారైపోయింది. ఆ డ్రెస్ వేసుకోవడానికి సిగ్గు ఉండాలి, వాళ్ళకి డ్రెస్సులు వేసుకోవడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొత్తం వాళ్ళు హరీష్ రావు ఏ చెప్తే చేస్తున్నారు, నా మీద దాడి చేయమంటే దాడి చేస్తారు, కొట్టమంటే కొట్టు. మీరు చూసిగా ఓయిలోకి వచ్చి నేనంటే 4 సీఎలు కొట్టినట్టు 4 సీఎలు మర్డర్ చేస్తాను, నా మీద 307 కేసులు పెట్టారు. నేను ఒక సీఎని చంపేసి ఇచ్చిందానా, సీఎని కొట్టగలుగుతున్నా ఎట్లా? అదే మంగళసార్లు కేసులు పెట్టారు, అదే ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ చనిపోతే, రామకృష్ణ రెడ్డి ఎస్ఐ చనిపోతే కేసులు పెట్టారు. విపరీతంగా 50 కేసులు పెట్టించారు నా మీద. ఇప్పుడు ఇవాళ నా ఇంటికి వచ్చారు, చంపేస్తాను వచ్చారు. నన్ను చంపడంతో హరీష్ రావు వాళ్ళ మామ ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే ఊరుకుంటా కదా. పబ్లిక్ మీటింగ్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాపెట్టి ఈ రాష్ట్రం ఎవడు ఉండదా, ఎవడు పోటీ చేయదు మా మామకు పోటీ చేస్తాం, ఉంచాం, చంపేస్తామని చెప్పండి హరీష్ రావుని. నేను ఊరుకుంటానయా? మరి ఇవాళ నేనున్న పరిస్థితుల్లో ఒకటే మాట చెప్తున్నా, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు ప్రాణ రక్షణ కావాలి. నేను ఇప్పుడే చెప్తున్నా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో టోటల్ మిలిటరీ దించాలి, మిలిటరీతో ఎలక్షన్ జరపాలి. లేకపోతే అదే ఇప్పుడు అగిపోతే కానిస్టేబుల్ జేబులో ఉన్నారు చూడండి, కానిస్టేబుల్ జేబులో అంటే చంపేస్తారా? నేనే ఆత్మహత్య చేసుకున్నాను. అంటే కనీసం సిఐ నేమ్ ప్లేట్ లేదండి పోలీసు వాళ్ళకి. వాడు ఎక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చినా కూడా తెలియదు, ఎవడు వచ్చినా కూడా తెలియదు, కనీసం పేరు బ్యాచ్ నెంబర్ కూడా లేదు. అంటే ఎవరు ఏ పోలీస్ స్టేషన్ కి వచ్చినా మాకు తెలియదు, బ్యాచ్ నెంబర్ లేదు, నేమ్ ప్లేట్ లేదు. ఇద్దరు ఇంట్లోకి వచ్చేసి పెట్రోల్ తగ్గుతున్నారు. ఇంటికి వచ్చి ఓడి కుర్చీలు పడేసిండు, ఓడి బీరువా పడేసిండు, ఆగం చేసి దొంగల మాదిరిగా 50 మంది ఇంట్లో పడ్డారు. 5 జీపులు తీసుకొచ్చిండ్రు. అరే మేము ఇదేనా పద్ధతి? ఇది ప్రజాస్వామ్యమా? సర్చ్ వారెంట్ ఉంది, బయట నిలబడు, సర్చ్ వారెంట్ చూపించు, ఎవడు కంప్లైంట్ ఇచ్చాడో చూపించు, నా పర్మిషన్ తీసుకున్నా ఇంట్లో, మీడియా తీసుకున్నా ఇంట్లో. ఏ మీడియా లేకుండా దొంగలా ఎందుకు వచ్చారు? మీడియా లేకుండా ఇప్పుడు నా ఇంట్లో డబ్బులు ఎంత కంప్లైంట్ ఇచ్చాను, మీడియా తీసుకున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.